రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో రెండో విడతలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాశీపూర్, బెల్గాచియా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఓటేశారు సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి. కొన్ని పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఓటు వేసేందుకు క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన 152 సీట్లకు పోలింగ్ జరిగింది. మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 1448 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక వచ్చే నెల మే 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారిని మళ్లీ ఆమెకు పోటీగా ఇక్కడి నుంచే బరిలో నిలిపింది బీజేపీ. రెండో విడత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి కీలక నేతలు పోటీలో ఉన్నారు. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో దొంగ ఓట్లు వేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ కృత్రిమ చేతివేళ్లను తయారు చేసుకుందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. స్థానిక కౌన్సిలర్ దాదాపు 700 కృత్రిమ చేతివేళ్లను సేకరించారని ఆరోపించారు. ఇక భవానీపూర్లో మమతపై సువేందు పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రాసెస్ ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. మొత్తం 2400 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో రెండో విడత ఎలక్షన్స్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెల్లడించనుంది ఈసీ. వెస్ట్ బెంగాల్లో రెండో విడతలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక కాశీపూర్, బెల్గాచియా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఓటేశారు సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి. కొన్ని పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఓటు వేసేందుకు క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన 152 సీట్లకు పోలింగ్ జరిగింది. మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 1448 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వచ్చే నెల మే 4న ఫలితాలు రానున్నాయి. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారిని మళ్లీ ఆమెకు పోటీగా ఇక్కడి నుంచే బరిలో నిలిపింది బీజేపీ. రెండో విడత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి కీలక నేతలు పోటీలో ఉన్నారు. ఇక మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో దొంగ ఓట్లు వేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ కృత్రిమ చేతివేళ్లను తయారు చేసుకుందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. స్థానిక కౌన్సిలర్ దాదాపు 700 కృత్రిమ చేతివేళ్లను సేకరించారని ఆరోపించారు. భవానీపూర్లో మమతపై సువేందు పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రాసెస్ ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. మొత్తం 2400 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో రెండో విడత ఎలక్షన్స్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెల్లడించనుంది ఈసీ. పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్. మాధురి, పశ్చిమ బెంగాల్ రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హౌరా లాంటి ప్రాంతాల్లో కొన్ని ఈవీఎం మాల్ ఫంక్షనింగ్ వంటి ఘటనలు జరిగాయి. వాటిని మినహా మిగతా అంతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటల వరకు 18.3% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇది మంచి పర్సంటేజ్. ఇది చాలా ప్రాంతాల్లో కూడా సుమారు 20% దగ్గరగా పోలింగ్ అనేది కూడా నమోదవుతా ఉంది. జిల్లాలుగా వారిగా, సపరేట్ జిల్లాల వారిగా చూసుకుంటే కేవలం అర్బన్ ప్యాకెట్స్ లో, ముఖ్యంగా కోల్కతా ఈస్ట్ కావచ్చు, కోల్కతా సౌత్, ఈ ప్రాంతాల్లో మాత్రమే 17 నుంచి 18
పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైతే మిగతా ప్రాంతాల్లో కూడా సుమారు 20 నుంచి 18 ఆ మధ్యలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదవుతా ఉంది. ప్రస్తుతానికైతే ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్ల పైన దాడులు పాల్పడినట్టుగా సమాచారం ఉంది. వారిని అదుపులోకి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్ కి సంబంధించి ఈ పోలింగ్ సంబంధించి ముఖ్యంగా సెకండ్ ఫేజ్ కి సంబంధించి భద్రతా పరంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ కేర్ అనేది కూడా తీసుకుంది. సుమారు 2300 పైచిలుకు కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఎన్ఐఏ దాంతోపాటు ముఖ్యంగా యూపీ క్యాడర్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారిని అక్కడ డిప్యూటేషన్ అక్కడికి ఎలక్షన్ డ్యూటీకి పంపించారు. దీనిపైన కొంత పెద్ద ఎత్తున విమర్శలు అనేది కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నినాదం. కానీ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది టీఎంసీ ఆరోపణ. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తను మాట్లాడుతూ ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ పైన కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల కావచ్చు అని తీవ్ర అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వారు లేవనెత్తినటువంటి ఇష్యూస్ పైన ఎక్కడ కూడా కేంద్ర ఎన్నికల సంఘం యాక్ట్ చేయట్లేదు అనేది ప్రధానంగా టీఎంసీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇక బీజేపీకి సంబంధించి కూడా ఈసారి ఎలక్షన్ కి సంబంధించి చాలా క్రూషియల్ గా ఎలక్షన్స్ తీసుకున్నారు. ఈ 2 ఫేజుల్లో కూడా బీజేపీకి సంబంధించి కీలకంగా ప్రచారంలో కావచ్చు, లేకపోతే హామీల నుంచి కావచ్చు, అన్ని కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించింది. దాంతోపాటు అన్ని వారికి ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ ని కూడా బీజేపీ వాడుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే జరుగుతున్నటువంటి 142 నియోజకవర్గాల్లో లాస్ట్ టైం 2021లో 123 స్థానాలు టీఎంసీ గెలుచుకుంది. ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ టీఎంసీకి సంబంధించి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఓట్ల వైజ్ గా డివైడ్ చేసిన హిందూస్ 70% వరకు హిందువులు ఉంటే 30% వరకు ముస్లింస్ సంబంధించినటువంటి పాపులేషన్ ఉంది. దాంతో ఓవరాల్ గా లాస్ట్ టైం చాలా స్ట్రాంగ్ హోల్డ్ చూపించినటువంటి ప్రాంతం కాబట్టి కొంత టీఎంసీ బలంగా కనిపిస్తా ఉంది. అయితే అది కొనసాగుతుందా, లేకపోతే ఓట్లు అనేది కూడా కన్సాలిడేట్ అయిందా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. మొత్తంగా అయితే హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఈ 2 పార్టీల మధ్య పోటీ అనేది కూడా కనిపించింది. మిగతా లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ కూడా ఈ 2 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం అంతా సాగింది. ఆరోపణలు ప్రత్యారోపణలు, ఓవైపు ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులను లక్ష్యంగా చేసుకొని సోదాలు చేయడం కావచ్చు, లేకపోతే అరెస్టులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగింది. హై యాక్టేజ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా, పొలిటికల్ థ్రిల్లర్ లాగా బెంగాల్ కి సంబంధించినటువంటి ఎన్నికలంతా కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఇంకా ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి రికార్డ్ స్థాయిలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా ఉదయం 9 గంటల వరకే 18% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదవడం అనేది లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లాగా ఈసారి కూడా రికార్డ్ స్థాయిలో పోలింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తర్వాత కీలకంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి. కాబట్టి ఒక గ్లింప్స్ లాగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే దానిపైన ఒక గ్లింప్స్ లాగా ఈ రోజు సాయంత్రం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని ప్రాంతాలు మినహా బెంగాల్కి సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతా ఉంది. ఎక్కడైనా ఈవీఎంలకు సంబంధించినటువంటి మొరాయింపులు కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదన్నా సమస్యలున్నా వాటిని వెంబడే రెక్టిఫై చేసి వాటిని సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి మెకానిజం అంతా కూడా సిద్ధం చేశారు. 100% వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులు కూడా పరిశీలిస్తున్నారు. ఇక మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును పరిశీలించి ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసేందుకు ప్రయత్నాలు అనేది కూడా సాగుతా ఉంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి వారికి మాత్రం ఎలా చేయరు. అది లాస్ట్ టైం ప్రతి ఎన్నికల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రికార్డు స్థాయిలో ఈసారి పోల్ పర్సెంటేజ్ ఏ మేరకు ఉంటుంది అనే దానిపైనే అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఇక స్ట్రాంగ్ హోల్డ్ టీఎంసీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, కొంత అల్లర్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత డిప్లాయ్మెంట్స్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ విషయంలో కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అనేది కూడా తీసుకున్నారు. देखिए कैसे हमारा वर्कर को पिटाया रात में।
Officers in charge, Vijayaganj Police Station, Bhangor. Just देखिए जो atrocities. Can you see it? देखिए एक क्या गुंडाराज चल रहा है, देश को बेच दिया। ऐसे वोट कभी होता है? ऐसे कभी वोट नहीं होता है। वोट शांति से होता है, लोकतंत्र डेमोक्रेसी का फेस्टिवल होता है। लेकिन ये तो लोकतंत्र को पूरा बालोटा बजा दिया, पूरा इसको एट्रोसिटीज कर दिया। Intention is very clear that BJP wants that forcefully to rig the election. But our workers and people are ready to die, but they will not leave the place.